ఎడం కన్ను కొట్టుకుంటూ ఉంటుంది చాలా మందికి. ఎడం కన్ను కొట్టుకుంటుందంటే నరాల బలహీనత ఏదో ఓవర్ హీట్ ఒకసారలా చేయబట్టో అవుతూ ఉంటుంది. అవుతూ ఉంటుంది. అది దానికి కూడా ఎడం కన్ను కొట్టుకోగానే అబ్బా నాయనో ఏదో ప్రమాదం జరగబోతుంది. రేపు చనిపోబోతున్నాం. ఇంక అయిపోయింది. ఇంకో గంటలో ప్రపంచం మొత్తం మునిగిపోతుంది అనుకునే పరిస్థితి. హ్మ్. కనకదుర్గమ్మ వారి ముక్కుపుడక నీళ్ళు తాగినా కూడా అంత ప్రమాదం రాదు. ఆ! ఇక్కడ మనసులో అంతకంటే అలజడి ఎక్కువగా ఉంటుంది ఆ ఇంకా. రోజంతా అదే ఆలోచిస్తూ ఉంటారు. అస్సలు కుంకుమ కింద పడితే చాలా మంచిది. భూదేవి మీ దగ్గర నుంచి పసుపు తీసుకున్నాను. కుంకాలు కోరుకుంటోంది కాబట్టి మీరు ఇంకా చక్కగా బొట్టు పెట్టండి. అక్కడి హ్మ్. నుంచి తీసిన తర్వాత కూడా ఇంకా ఆ స్థలాన్ని పవిత్రంగా భావించి కొద్దిగా పసుపు కుంకాలతో పూజ చేసి ఇంకా ధూపదీప నైవేద్యాలు పెట్టండి ఇంకా. హ్మ్. అంతేగాని నా చేతి నుంచి కుంకుమ కింద పడిపోయిందని సినిమాటిక్‌గా చూస్తే కరెక్ట్ కాదు నాన్న. అవును. అన్ని సినిమాల్లో అంటే వాళ్ళకేదో ఆ ఫీలింగ్ కలిగించడం, కోసం అలా అది కూడా కింద పెడతారు. పడ్డప్పుడు ఫీలింగ్ ఏం రాదు. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఆర్ఆర్ జమ్ అని వస్తుంది చూడండి. అప్పుడొస్తుంది మనకి ఫీలింగ్. అవును. అవునా కదా! అది కుంకుమ కింద పడ్డాక పెద్ద నోటీస్ చేయరు. ఆర్ఆర్ ఎప్పుడైతే వస్తుందో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అప్పుడు అయ్యో! కింద పడిపోయిందని మనం కూడా ఫీల్ అయిపోతాం.